ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలిచే నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంజవెల్లి మండలంలోని కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో 5 రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. పుష్ప అమావాస్య రోజు అర్ధరాత్రి గంగా జలాభిషేకంతో మహాపూజను మోస్రం వంశీయులు జరిపారు. ఇక బెట్టింగ్, బేతాల్, బడందేవ్ పూజలతో జాతర ఉత్సవాలను జరుపుతారు. 6 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు నాగోబాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ ఆలయ ప్రాశస్త్యంతో పాటు పలు రాష్ట్రాల్లోని గిరిజనులు నాగోబాను దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద గిరిజన పండుగగా ప్రఖ్యాతగాంచింది. పుష్ప అమావాస్య రోజున నాగోబాకు జరిగే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగా జలాన్ని పాదయాత్రగా వెళ్తారు. జన్నారం మండలం కమలమడుగు గోదావరి నది నుంచి జలాలను సేకరించి 4 రోజుల ముందు కేస్లాపూర్కు చేరుకుంటారు. మోస్రం వంశీయులే ఇతర గిరిజన తెగలవారు కూడా నాగోబా ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. సమీప గ్రామాల ప్రజలు కాలినడికన వచ్చి నాగోబాను దర్శిస్తారు. నాగోబా క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయంటారు భక్తులు. భక్తి శ్రద్ధలతో జాతర ఉత్సవాలకు కొన్నేళ్లుగా వస్తున్నామన్నారు. మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కుసుబు గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టు పోలీస్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఐడిడే ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ రోజున మహాపూజ అయింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు వచ్చేవారు ఉండే, కానీ మరి బడ్జెట్ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోయారు. మరి 12వ తారీఖు నాడు కూడా వాళ్ళని రావాలని ఆహ్వానించడం అనేది జరిగింది. దాంతోపాటు మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. మిగతా మంత్రులందరినీ కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. తప్పకుండా రేపటికల్లా ఎవరెవరు మంత్రులు వస్తారనేది క్లారిటీ రాబోతుంది. కాబట్టి ఏదైతే 12వ తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉందో ఆ దర్బార్ కార్యక్రమానికి అన్ని రకాల పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కుసుబు గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు మనందరికీ కూడా తెలుసు. మరి ఎన్నో ఏళ్ళ నుంచి చాలా పవిత్రంగా మనం అనుకొని ఇక్కడ జరుపుకునే నాగోబా జాతరకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున, మొత్తం ఐటీడీఏ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడనే పిఓ ఐటీడీఏ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మళ్ళీ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కానివ్వండి, సో అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, మళ్ళా రోడ్స్ అయితేనేమి, అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వ తరఫున అన్నీ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 9వ తారీఖు పూజ కూడా ఈరోజు నాగోబా టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతోని మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనది జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మనవి, సో ఏ విధమైన సంకోచాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి నాగోబా దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.